హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాన్వాలోనే కాదు, ఇది ఎందులోనైనా సేమ్ ప్రాసెసే. బట్ క్యాన్వాలో స్ట్రోక్స్ అండ్ డ్రాప్ షాడోకి మనం టెక్స్ట్కి ఎలా ఇవ్వాలి, టెక్స్ట్కి ఇస్తే ఆ టెక్స్ట్ ఎలా ఇస్తే ఎంతలా హైలైట్ అవుతుంది. అయితే ఒక మన సబ్స్క్రైబర్ అడిగాడు, క్యాన్వాలో మల్టిపుల్ కలర్స్ తోటి గ్రేడియంట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఎలా క్రియేట్ చేసి పోస్టర్స్కి ఎలా వాడాలి అని అడిగాడు. సో దయచేసి ఆ వీడియోని నెక్స్ట్ వీడియో చేస్తాను బ్రదర్. క్యాన్వాలో ప్రతి ఒక్కరు టెక్స్ట్ హైలైట్ కావాలంటే స్ట్రోక్ అండ్ డ్రాప్ షాడో ఎలా ఇవ్వాలని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఈ వీడియో చేస్తున్నాను. లేట్ చేయకుండా స్టార్ట్ చేసిద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా నేను మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకున్న క్యాన్వా యాప్ను ఓపెన్ చేస్తున్నాను. ఇది ఫ్రీగా మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. సిస్టంలో కూడా సేమ్ ప్రాసెస్. సో ఓకే, మనం క్యాన్వా ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో నేను ప్లస్ సింబల్ మీద నొక్కుతున్నాను, వేరే సైజ్ ఏది తీసుకోవట్లేను. ప్లస్ మీద నొక్కాను, కింద చూసారా, ప్లస్ మీద నొక్కితే ఇక్కడ మనకు కస్టమ్ సైజ్ అప్లోడ్ అనే ఆప్షన్స్ వచ్చింది. కస్టమ్ సైజ్ తీసుకున్నాను. కస్టమ్ అంటే మనకిష్టమైన సైజ్ అనమాట, మెజర్మెంట్. ఆ పోస్టర్ కానీ ఆ క్యాన్వాస్ సైజ్ కానీ మనం ఇవ్వాలి. 1080 ఇచ్చాను నేను, పిక్సెల్స్లో ఉంది. క్రియేట్ న్యూ డిజైన్ అన్నాను. ఓకే, మనకు డిజైన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసినా ఇందులోనే చేయాల్సింది. సో అయితే మనకు కావాల్సింది ఏంటి, గ్రేడియంట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కదా. ఆ బ్రదర్ అడిగింది గ్రేడియంట్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ గురించి. అయితే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్స్ అని కొట్టి సెర్చ్ చేశాను. ఇక్కడ చూడండి, గ్రాఫిక్స్, ఫొటోస్, వీడియోస్ అని కొన్ని మనకు చూపిస్తుంది. ఇక్కడ ప్రో అని ఉన్నాయన్నీ మనం వాడలేం, అంటే సబ్స్క్రిప్షన్ కంపల్సరీ ఉండాలి అవి వాడాలి అంటే. లేదు, ఆ ప్రో అని లేకుండా ఉన్నాయి ఏదైనా మనం వాడుకోవచ్చు, అంటే అవన్నీ ఫ్రీ అన్నమాట. సో అయితే చూడండి, కలర్స్ మనకు కావాల్సిన కలర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, బ్లూ బాగుంది, ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది కూడా మన పోస్టర్స్కి యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. ఏం లేదు, సింపుల్గా ఆ యారోస్ ఉన్నాయి చూసారా, ఆ బటన్స్ పట్టుకొని మనం మూవ్ చేస్తే ఆటోమేటిక్గా అది మూవ్ అవుతుంది. చూడండి, నేను మళ్ళీ చూపిస్తున్నాను మీకు. ఆ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఆ యారోస్ని మూవ్ చేస్తే అది మనకు కరెక్ట్గా క్యాన్వాస్కి ఫిట్ అవుతుంది. సో ఓకే, నేను న్యూ టెక్స్ట్ తీసుకొని తెలుగు కీబోర్డ్ యాక్టివేట్ చేసుకున్నాను. తెలుగు కీబోర్డ్ యాక్టివేట్ చేసుకొని టైప్ చేస్తాను. చూడండి, తెలుగు భాష అని టైప్ చేశాను. సో ఓకే, ఇది పైన పెట్టుకుంటున్నాను, అంటే మూవ్ చేసుకుంటున్నాను. కొంచెం స్కేలింగ్ చేసి పైన జరుపుకొని పెట్టుకున్నాను. అయితే మనకు ఆ ఫాంట్ బాగాలేదు, ఫాంట్ మార్చాలి. కింద చూసారా, ఫాంట్ అని ఉంది. ఆ ఫాంట్ సెలెక్ట్ చేయగానే మనకు ఇలా బాక్సెస్లో ఫాంట్స్ మనం లెఫ్ట్కి అంటామంటే వస్తూ ఉంటాయి. అలా ఎంతసేపు అంటాం. ఇక్కడ యారో ఉంది చూసారా, యారో మీద క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. ఒక సెర్చ్ బాక్స్ కూడా వస్తుంది. ఇక్కడ మీకు ఏ ఫాంట్స్ కావాలో, నేను తెలుగు ఫాంట్స్ కావాలి కాబట్టి తెలుగు అని టైప్ చేసి సెర్చ్ చేశాను. తెలుగు ఫాంట్స్ అన్నీ వచ్చాయి. అంటే ఇవన్నీ ఫ్రీ ఫాంట్స్, మనం ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకున్న ఫాంట్స్. అను ఫాంట్స్ లాగా యూనికోడ్, నాన్ యూనికోడ్ వాడేవి కావు. ఒకటొక్కటి నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఫాంట్ మారుతుంది. అక్కడ రామభద్ర, శ్రీకృష్ణదేవరాయ, చతుర, సూరన్న, హిందీ గుంటూరు, అఖండ్, ఇది బాగుంది. ఇది న్యూ స్టైల్ ఫాంట్. ఇది గూగుల్లో, ఇది కూడా మీకు ఫ్రీగా దొరుకుతుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను వైట్ కలర్ ఇచ్చాను, బాగానే ఉంది. మనం ఎఫెక్ట్స్ ఇద్దాం. ఎఫెక్ట్స్ అంటే ఏం లేవు, షాడోస్, స్ట్రోక్స్, మనం ఏమి ఇచ్చినా వాటిని ఎఫెక్ట్స్ అని అంటాము. సో ఇక్కడ చూడండి, షాడో అండ్ స్ట్రోక్ గురించి నేను ఎస్పెషల్లీ చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మనకు షాడో అండ్ స్ట్రోక్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టైల్స్ ఉంటాయి. కలర్ ఉంటుంది, నెక్స్ట్ దాని ఆఫ్సెట్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, బ్లర్ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఆఫ్సెట్ అంటే షాడో మీకు ఎంత దూరం వెళ్ళాలి టెక్స్ట్ నుంచి, బ్లర్ అంటే స్మూత్నెస్, ట్రాన్స్పరెన్సీ అంటే దాని ఒపాసిటీ, అంటే షాడో యొక్క ఒపాసిటీ. బ్లర్నెస్ అంటే ఆ షాడో స్మూత్నెస్ అండ్ స్క్రిప్స్నెస్, అంటే దాన్ని ఏమంటారు, షార్ప్, థిక్గా కనిపిస్తుంది. బ్లర్ పెంచితే స్మూత్ అవుతుంది. డైరెక్షన్ చూడండి, మీకు ఏ సైడ్లో డైరెక్షన్ కావాలి, షాడో డైరెక్షన్ మారిపోతుంది. ఇక్కడ మీరు వేరే కలర్ మార్చి చూపిస్తాను. చూడండి, బ్లాక్ పెడితే మీకు కనిపిస్తుందో లేదో. సో లైట్ కలర్ పెట్టాను. ఇక్కడ చూడండి, మనకు బ్లర్నెస్ ఎక్కువ అయిపోయింది కాబట్టి అది స్మూత్గా కనిపిస్తుంది, బ్లర్గా కనిపిస్తుంది టెక్స్ట్. సో చూడండి, ఇప్పుడు బ్లర్నెస్ తగ్గించాను, అది థిక్ అయిపోయింది, అంటే క్రిస్పీగా కనిపిస్తుంది. సో ఓకే, ట్రాన్స్పరెన్సీ పెంచాను, బ్లర్నెస్ తగ్గిస్తూ పెంచుతున్నాను. చూడండి, అలా ఉంటుంది. డైరెక్షన్ కూడా చూడండి, మనం ఏ సైడ్లో డైరెక్షన్ కావాలో అక్కడ మనం మూవ్ చేసిన డైరెక్షన్ వస్తుంది కదా, అక్కడ పెట్టేసాలి. ఆఫ్సెట్ వచ్చేసి షాడో ఎంత దూరం వెళ్ళాలనేది ఆఫ్సెట్ అనమాట. ఇది మీకు తెలిస్తే ఏ టెక్స్ట్కైనా థంబ్నెయిల్స్లో టెక్స్ట్ హైలైట్ కావాలంటే మనం తీసుకున్న డ్రాప్ షాడో యొక్క కలర్ను బట్టి కూడా టెక్స్ట్ హైలైట్ అవుతుంది. ఇక్కడ చూడండి, వైట్ లైట్ కలరే,
నేను పెట్టుకున్న సియాన్ కలరు లైట్ కలరే, మనకు టెక్స్ట్ ఎలా థిక్ కనిపిస్తుంది. సో నేను కలర్ మారుస్తున్నాను, బ్లాక్ పెట్టాను, చూడండి నీట్గా కనిపిస్తుంది, అంత క్లియర్గా కనిపిస్తుంది. సో ఓకే, తెలుగు భాష ఓకే. ఇప్పుడు నేను ఇంకో టెక్స్ట్ కూడా తీసుకుంటున్నాను, మీకు అర్థమైనా కాకుండా మళ్ళీ ఒకసారి ఇంకో టెక్స్ట్ తీసుకొని మీకు చెప్దామని తీసుకుంటున్నాను. యాడ్ సబ్ హెడ్డింగ్ తీసుకున్నాను. సో ఇక్కడ సేమ్ తెలుగు కీబోర్డ్తోనే టైప్ చేస్తున్నాను, చూడండి పోస్టర్ కోసం అని టైప్ చేశాను. టైప్ చేసి దీన్ని కూడా ఫాంట్ మార్చుకుంటున్నాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందాకట్లాగే ఫాంట్ మీద క్లిక్ చేశాను. మనం ఆల్రెడీ లోడ్ చేసిన ఫాంట్స్, నాకు ఇంటర్నెట్ కొంచెం స్లో ఉంది కాబట్టి స్లోగా లోడ్ అవుతున్నాయి. మీ ఇంటర్నెట్ స్పీడ్గా ఉంటే మీకు స్పీడ్గా వస్తుంది. చూడండి ఫాంట్స్ వచ్చాయి. శ్రీకృష్ణదేవరాయ అప్లై చేశాను, చాలా బాగుంది. దీని సైజ్ పెద్దగా పెంచుకుంటున్నాను. పెద్దగా పెంచుకొని దీనికి ఏదైనా మంచి యూనిక్ కలర్ ఇద్దాం. ఏ అని చూసారా కలర్, అది ఇక్కడ సియాన్ కలర్ ఇచ్చాను. చూడండి వైట్కి డ్రాప్ షాడో సియాన్ కలర్ ఇస్తే కనపడలేదు, ఇక్కడ టెక్స్ట్ కలర్ సియాన్ కలర్ ఇచ్చాను. దీనికి కూడా ఫస్ట్ మనం స్ట్రోక్ ఇచ్చి చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు చూడండి, స్ట్రోక్ అంటే అవుట్లైన్ అయినా స్ట్రోక్ అన్నా ఒకటే. ఇందులో థిక్నెస్ అండ్ కలర్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఆ సియాన్ కలర్కి ఒక్కొక్క కలర్ నేను యాడ్ చేస్తున్నాను. టెక్స్ట్ అస్సలు హైలైట్ అవ్వట్లేదు. ఎందుకు హైలైట్ అవ్వట్లేదు? మనం పెట్టే డ్రాప్ షాడో, మనం పెట్టే స్ట్రోక్ని బట్టి మన టెక్స్ట్ హైలైట్ అవుతుంది. లైట్ కలర్స్కి లైట్ కలర్ స్ట్రోక్స్ డ్రాప్ షాడోస్ ఇవ్వద్దు, డార్క్ కలర్కి కూడా అంతే. సో ఇక్కడ నేను స్ట్రోక్ వద్దనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే స్ట్రోక్ ఇవ్వాలనుకున్నా, డ్రాప్ షాడో ఇవ్వాలనుకున్నా, టెక్స్ట్ కలర్ లైట్ ఉంటే స్ట్రోక్ కలర్ అండ్ డ్రాప్ షాడో కలర్ డార్క్ ఉండాలి. సో ఓకే, ఇక నేను సియాన్ కలర్ నుంచి బ్లాక్ వచ్చేసాను. బ్లాక్ కలర్ సెట్ చేసుకున్నాను. బ్లాక్ కలర్ సెట్ చేసుకున్నాక చూడండి ఆఫ్సెట్ అంటే స్ట్రోక్ ఇచ్చిన డార్క్ కలర్ ఇవ్వాలి, డ్రాప్ షాడో వచ్చిన డార్క్ కలర్ ఇవ్వాలి. సో ఓకే, నేను డ్రాప్ షాడోకి వచ్చాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాకట్లాగే ట్రాన్స్పరెన్సీ పెంచుకుంటున్నాను. మన పైన ఉన్న తెలుగు భాషకు కరెక్ట్గా సింక్ అవ్వాలి కాబట్టి దాని షాడో లెఫ్ట్ సైడ్కి ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్కే పెట్టాను డైరెక్షన్. బ్లర్నెస్ కొంచెం ఉంచాను. చూడండి తెలుగు భాష అండ్ పోస్టర్ కోసం అనేది చాలా నీట్గా కనిపిస్తున్నాయి. థంబ్నెయిల్స్లో కూడా మనం పాటించాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవే అన్నమాట. చాలామంది టెక్స్ట్ క్లియర్గా కనపడట్లేదు, ఏం చేయాలి? డ్రాప్ షాడో అండ్ స్ట్రోక్స్ మీరు ఇచ్చిన దాన్ని బట్టి అవి హైలైట్ అవ్వాలా అంటే డిగ్రేడ్ అవ్వాలా అనేది ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన డిజైనర్స్, క్రియేటర్స్ ఇది కంపల్సరీ మీరు ఫాలో అవ్వాలి. థంబ్నెయిల్స్లో బ్యాక్గ్రౌండ్ బట్టి కూడా, అంటే సపోజ్ లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పుడు డార్క్ కలర్ టెక్స్ట్ కలర్ తీసుకోండి. డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పుడు లైట్ కలర్ టెక్స్ట్ కలర్ తీసుకోండి. ఇవి ఫాలో అయితే కంపల్సరీగా మీ థంబ్నెయిల్ అనేది చాలా బాగా ఉంటుంది. సో ఫోటోషాప్ అయినా సరే, క్యాన్వా అయినా సరే, పిక్సెల్ యాప్ అయినా సరే, పిక్సార్ట్ అయినా సరే, ఫోటో ఎడిటర్ అయినా సరే, ఫోటో పియా అయినా సరే, ఎందులోనైనా ఇదే ప్రాసెస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట నొక్కుతూనే మన ఫర్దర్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీకు ఏం డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఎక్కడైనా సరే. కామెంట్కు నేను రిప్లై లేట్ అయినా మీకున్న డౌట్ మాత్రం నేను క్లియర్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.